హల్లెలూయా. ప్రభువుని స్తుతిస్తున్నాము. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొంచెం నీరసంగా ఉంది, నాకు మోషన్స్ అవటం వల్ల ఇబ్బందిగా ఉంది. అందుకోసం మన మధ్యలో సహోదరుడు థామస్ గారు ఉన్నారు. ఈరోజు వాక్యం పంచుకుంటారు. ఇలా జోసబాబాయ్ ఫోన్ చేశాను, నేను మధ్యాహ్నం చేస్తున్నాను, మరి ఎత్తట్లేదు బాబాయ్, నువ్వు చెప్తావని చెప్పి ఫోన్ చేశాను. సో బాబాయ్ ఎత్తలేదు, కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ థామస్ గారు ఈ మధ్య మన మధ్యలో వాక్యాన్ని ఉంచడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ సమయంలో మరి సహోదరుడు థామస్ గారు నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. సరే, మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. తీసారా? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనుక్కోబడెను. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు తన చదవండి 7 అక్షరాలు. అతను కొనిపోయాడు కనుక అతను కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గరుడా, గొప్ప దేవానికి స్తోత్రములు. సర్వాధికారి అయిన దేవ, సర్వ సృష్టి కారణభూతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోక తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇదిగో నా తండ్రి, రాత్రి కాల సమయంలో బుధవారపు ఆరాధనలో అల్పుడును అయోగ్యుడును బలహీనుడు నా తండ్రి, ఇదిగో నీ సన్నిధిలో నిలబడలేని స్థితిలో ఉన్నాను. ప్రభువా, బలహీనమైనటువంటి నా పెదములను వాడుకోనండి, నాకు శక్తిని బలమును దయచేయండి. ప్రభువా, నీ వాక్యపు శక్తితో నా తండ్రి అయా నాలో నీవుండి మాట్లాడమని అడుగుతున్నాను. ప్రభువా, మనుషుడు మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ సర్వశక్తి గల దేవా, నీవే మాతో మాట్లాడమని, నీ నామమునకు నీవే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకునమని ఆ ప్రభువును రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామం బట్టి అడుగుచున్నాను. ఆమేన్. అందరం కూర్చున్నాం. మంచిది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మరి వాస్తవానికి పాస్ గారు మరి జోసఫ్ గారికి ఫోన్ చేసి, పాస్ గారి దగ్గరే మేము 7 దాకా ఉన్నాం. 7 దాకా పాస్ గారు అప్పుడు చెప్తున్నాడు, నాకు రిజర్వ్ లేదు, ఎవరో చెప్పాలంటున్నాడు. ఏదో ఒకటి చూసుకుని ఖచ్చితంగా చెప్పాలి. ఈరోజు నాకు హుషారు లేదు, బాబాయ్కి చెప్తే బాబాయ్ అతట్లేదు, ఖచ్చితంగా చెప్పాలన్నప్పుడు సరే
చెప్తానని మాట ఇచ్చాను. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, పాస్టర్ గారు చెప్తే మనకు మంచి మంచి మర్మాలు ఉంటాయి, మనం తెలుసుకుంటాం వాక్యాన్ని. మరి పాస్టర్ గారికి మనం బయటపాటు మనకు ఉండదు, ఎందుకంటే దేవుడు పాస్టర్ గారిని ఎన్నుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. సరే, మంచిది ప్రియులారా. మరి పాస్టర్ గారే చెప్పమని చెప్పిండు కాబట్టి ఆ దేవుడు మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మరి చదవబడిన వాక్యం నుండి విశ్వాసం యొక్క ప్రాథమికమైన పునాది ఈ దేవుని ప్రవక్త తెలియపరుచున్నాడు. ఎప్పుడంటే జనవరి 13, 1955 సంవత్సరం తెలియపరుచున్నాడు. దాని గురించి నేను అంతా చెప్పలేదు, కానీ నాకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి తెలియపరుస్తాను. హల్లెలూయా. సరే పిల్లరా, ఒక వ్యక్తి బాగా సముద్రం గురించి తెలుసుకున్నాడట. దాన్ని బాగా రీసెర్చ్ చేసి సముద్రం ఎలా ఉంటది, ఆ సముద్రంలో ఆ నీరు ఎలా ఉంటాయి, ఆ సముద్రానికి ఎలాంటి అలలు వస్తాయి, వాటన్నిటి గురించి కూడా బాగా రీసెర్చ్ చేసి దాని గురించి బాగా చదువుకున్నాడు. చాలా చదువుకున్నాడు. ఎలాగైతే నిజమైన క్రైస్తవులు బైబిల్ చదువుతారో, బైబిల్లో చదివి అందులో మర్మాలు ఎలాగైతే బయటికి తీస్తారో, అలాగే అతను కూడా ఏం చేశాడంటే సముద్రం గురించి తెలుసుకున్నాడు. సముద్రం గురించి తెలుసుకొని ఆ సముద్రము, ఆ అలల గురించి, ఆ ఉప్పు నీళ్ళ గురించి, ఆ సముద్రంలో ఉప్పు ఎలా తయారైంది, వాటన్నిటి గురించి రీసెర్చ్ చేసి తెలుసుకొని అతను ఏం చేశాడంటే ఒకరోజు ఆ సముద్రాన్ని చూడటానికి వెళ్తున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దేవుడు తెలియపరుస్తున్నాడు. సముద్రాన్ని చూడటానికి వెళ్తున్నాడంట. వెళ్ళాడు సముద్రం దగ్గరికి. ఆ సముద్రం మహా మోస పెడుతుంది. ఆ సముద్రం దగ్గర అలలు అవన్నీ చూసి చాలా ఆనందంగా ఆ వ్యక్తి, నిజంగా సముద్రం ఉంటే ఎలా ఉంటుందా, ఆ సముద్రం దగ్గర ఉంటే ప్రతిరోజు కూడా సముద్రాన్ని చూడొచ్చు కదా అని తను ఆ సముద్రం గురించి చదివిన దానికంటే ఎక్కువగా ఆలోచించుకుంటున్నాడంట. ఆ సమయంలో ఒక వ్యక్తి ఆ సముద్రం నుంచి బయటకు వచ్చాడట. బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యక్తి వెళ్ళి అతను కలిశాడట. కలిసి, మీరు ఎక్కడ అని అడిగితే, మేము ఇక్కడ దగ్గరలోనేనండి చెప్పాడట. ఆ సముద్రం గురించి ఈయన నీ అనుభవం బట్టి కొన్ని తెలియపరచు అని అతను అడిగాడు. అడిగినప్పుడు అతను చెప్పాడంట, దీనంత రోగం ఒకటి లేదు, దీనంత వాసన, దీనంత బాధ ఇది ఎందుకు పనికిరాదు. మేము తప్పనిసరి మా కోటికి జరగక మేము రోజు వెళ్తున్నాం దీంట్లో, కానీ ఇది దేనికి పనికిరాదు. ఈ సముద్రం ఇదంతా నానా యాగి వాత అని తెలియపరిచినట్ట. అతను తెలుసుకున్నదంతా కూడా ఒక్కసారిగా ఆ విశ్వాసాన్ని అంతా కోల్పోయాడంట. దేవుడు ప్రవక్త అన్నాడు, పెంతెకోస్తు సంఘం కూడా ఒకప్పుడు దేవుడి గురించి తెలుసుకొని ఉద్యమంలో కలిసి భాష మాట్లాడారు. మరలా వాళ్ళు తిరిగి చూసి మరలా వాళ్ళు ఏం చేశారంటే ఆ పాతకాలపు పండగలకు వెళ్ళి చూసి, వాటికెళ్ళి చూసి మళ్ళీ వాళ్ళు ఆగిపోయారు. అలా మనం ఉండకూడదని దేవుని ప్రవక్త తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనకు దగ్గరనే జరిగిన గొప్పే. మన ఇప్పటి నుంచి ఆ కొండలు చూస్తే అప్ప కొండలు ఏమున్నాయి, బ్రహ్మాండంగా వస్తాయి. కానీ అక్కడ పోయి చూసినప్పుడు ఆ కొండలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా మనకు కనపడతాయి. హల్లెలూయా. అలాగే దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి దేవుడు కుమారుడు అయినప్పుడు, ఆ వ్యక్తి లోకంలో తిరుగుతున్నప్పుడు, ఆ వ్యక్తి అనేకమైన కార్యాలలో పాల్గొంటున్నప్పుడు, అయినప్పటికీ కూడా అతను దేవుడి కుమారుడే అంటున్నాడు దేవుని ప్రవక్త. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దేవుడి కుమారుడు ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో ఎన్నో లోక సంబంధమైన కార్యాలను అతను బంధించవచ్చు, అతన్ని పట్టుకోవచ్చు. కానీ అయినప్పటికీ కూడా అతను దేవుడి కుమారుడు అని తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
కుమారుడిగా ఎంచుకొని ఆ ఏదైనా వనంలో ఉంచాడు. ఆదాము ఆ ఏదైనా వనంలో ఉన్నప్పుడు ఆ ఆదాముకు అన్ని కూడా లోబడ్డాయని దేవుని ప్రవక్త మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆదాము ఏదైతే దేవుడితో మాట్లాడాలో దానితో మాట్లాడగలడు. ఆదాము మరి అక్కడ ఉన్నటువంటి ఆ జంతువులతో మాట్లాడగలడు, పక్షులతో మాట్లాడగలడు, వృక్షములతో మాట్లాడగలడు, అక్కడ ఉన్నటువంటి నీటితో మాట్లాడగలడు, గాలితో మాట్లాడగలడు. సర్వశక్తి కూడా దేవుడు ఆదాముకి ఇచ్చాడని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు అతను చిన్న దేవుడు అని తెలియపరుచున్నాడు. ఆ ఏదైనా వనముకుడు దేవుడు ఎవరంటే ఆదాము. ఆదాము దేవుడు కుమారుడని దేవుడు వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. ప్రియులారా, ఎప్పుడైతే ఆదాము పొరపాటు చేశాడో, తప్పిదతో పడిపోయాడో, అప్పుడు ఆదాము నుంచి ఒక భాగం ఏర్పడింది. అదేంటంటే నియంత్రించే శక్తి లేదు. దాన్ని కోల్పోయాడు. దేవుడు సర్వశక్తి గల దేవుడు కనుక ఆదాముకి అటువంటి శక్తిని ఇచ్చినప్పుడు వాటన్నింటినీ కూడా పోగొట్టుకున్నాడు ఆదాము. అయితే ప్రియులారా, మనం చూసినట్లయితే ఆదాము దేవుడి కుమారుడని దేవుడి వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. అయితే మనము చూసినట్లయితే ఆదాము పక్షులతో మాట్లాడగలడు, జంతువులతో మాట్లాడగలడు, వాటన్నిటితో మాట్లాడగలడు. ఆదాము దేవుడి కుమారుడు కాబట్టి దేవుడి వాక్యాన్ని మరి పట్టుకొని జీవిస్తున్నాడు కాబట్టి ఆదాముకు తిరుగులేదు. ఎప్పుడైతే ఆదాము పడిపోయాడో ప్రియారా, అప్పుడు ఆదాముకి జ్వరం వచ్చిందని దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆదాముకు జ్వరం వచ్చింది, ఆదాముకు తలనొప్పి వచ్చింది. లోకంలో ఉన్న వ్యాధులన్నీ కూడా ఆదాము ఎప్పుడైతే తగ్గిపోయాడో అవి ఎదురు చూస్తున్నాయని దేవుడితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆదాము తగ్గిపోయాడు. ఆదాముకున్నటువంటి శక్తి లేదు. ఆదాము వ్యాధులతో బాధలతో కొట్టుమిట్లాడుతున్నాడు. అయితే కడపటి ఆదాముగా, హల్లెలూయా, కడపటి ఆదాముగా ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకు దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆదాముకి ఏమైనటువంటి విశ్వాసం, ఆదాముకి ఏమైనటువంటి శక్తి, అవన్నీ కూడా కడపటి ఆదాముగా క్రీస్తు మనకు ఇయ్యాలని ఇష్టపడి ఉన్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ ప్రాథమికమైనటువంటి విశ్వాసము, ఆ గొప్ప విశ్వాసాన్ని దేవుడు మనకు ఇయ్యాలని తను తలంచుకొని ఆకాశం నుండి ఆ సింహాసనమును చూసి భూమి మీదకి మన కోసం దిగి వచ్చాడని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆదాము దేవుడి కుమారుడు. ఆదాము తప్పిదం చేసినప్పుడు దేవుడు చంపుకోలేడు. ఆ హక్కు దేవుడికి ఉంది. కానీ దేవుడి కుమారుడు దేవుడు ఎన్నడూ కూడా చంపుకోడని దేవుడి ప్రభుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈనాడు నిజమైన అబ్రహాము సంతానమైన మనము నిత్యముగా మనము దేవుడి వాక్యానికి కట్టుబడి ఉన్నారు. దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. అందుకే దేవుడి ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఆ మహాసింహాసనమును విడిచిపెట్టి దేవుడు ఈ భూమి మీద ఎందుకు వచ్చాడంటే ఆ పడిపోయినటువంటి ఆదామును తిరిగి ఆ పునరుద్ధరించి తన స్థానంలో నిలబెట్టడానికి వచ్చాడని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు వచ్చాడు? ఆ పడిపోయిన ఆదాము. ఎవరు ఆదాము? మనమే. మనందరం కూడా ఆదాములే. పడిపోయినటువంటి మన కోసము ఆ ప్రాథమికమైనటువంటి ఆ పునాది, ఆ పాత విశ్వాసాన్ని తిరిగి మనం పునరుద్ధరించబడాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే కడపటి ఆదాముగా దేవుడు భూమి మీద దిగి వచ్చాడు. అందుకే దేవుడి వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రియులారా, విశ్వాసములకు కర్త, దాన్ని కొనసాగించేవాడు ఎవరైతే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అది విశ్వాసములకు కర్త ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన దాన్ని కొనసాగించిన వాడు. మానవుడికి ఏదైనా అయినప్పుడు ఆదాముకి విశ్వాసం అవసరం లేదు. దేవుడే ఆ శక్తిని ఇచ్చాడు. అది ఎప్పుడు అవసరమైందంటే పడిపోయిన మనము ప్రవక్త మాట చెప్పాడు. ఏమన్నా
ఆదాం పడిపోయిన తర్వాత మరలా ఎన్నటికి కూడా ఆ జ్ఞాపకాలు చేసుకోలేదంట. అతను ఏ స్థితిలో మొదట ఉన్నాడో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకునే శక్తిని కోల్పోయాడంట. మనం చూసినట్లయితే ఈ భూమి మీద ఉన్నప్పుడు మరి మనం చదివితే బైబిల్లో తప్పేరు కుమారుడు ఉన్నాడు. తప్పేరు కుమారుడు తన తండ్రి నుంచి వేరయ్యి తనకున్నటువంటి ఆస్తినంతా పోగొట్టుకొని అసలు ఏం చేశాడంటే ఆకలి పందులు తినే ఆహారం దగ్గరకు వచ్చాడు. దేవుడు తప్పున్నాడు, ఆ పందులు ఉన్నాయట, మా ఆహారం తింటానికి వచ్చాడంట, నువ్వు వెళ్ళాడు పందులు తినే ఆహారం దగ్గరికి మనిషి మరి వెళ్ళి ఆహారం తిందామని ఆశపడ్డప్పుడు పందులు అంటాయట, మా ఆహారం తినడానికి వచ్చాడు, ఎవడో మాట్లాడు పందులు. ఆ స్థితిలోకి వచ్చినప్పుడు అప్పుడు తప్పేరు కుమారుడు తన తండ్రి గుర్తు వచ్చాడు. ప్రియులారా, హల్లెలూయా. ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, అనేక మంది ఉన్నారు నా తండ్రి ఇంట, కానీ నా తండ్రి నన్ను కుమారుడిగా తీసుకోకపోయినా సరే నన్ను ఒక పనివాడిగా తీసుకుంటాడని ఆయన అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు తెలుసుకున్నాడని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన కృతజ్ఞైనటువంటి ఆదాము పడిపోతే ప్రభువైన యేసుక్రీస్తు కనపడి ఆదాముగా వచ్చి ఆయన ఎందుకు వచ్చాడంటే దేవుడు చెప్తున్నాడు, ఆదాము ఏ శక్తిని అయితే కోల్పోయాడు, ఆదాము దేన్నైతే తృణీకరించాడో అది మరలా తిరిగి మనకిచ్చి ఆ శక్తిని మనం పొందుకొని మనం ఆయనతో ఉండాలని ఆశతో భూమి మీదకి వచ్చాడని తెలియపరుచున్నాడు. హల్లెలూయా. ఆ ప్రాథమికమైనటువంటి విశ్వాసాన్ని తిరిగి మన గీయటానికి క్రీస్తు వచ్చాడు. ఆదాముకి ఏ దేవుడు ఉన్నప్పుడు తలనొప్పి లేదు, జ్వరం లేదు, ఏ వ్యాధి కూడా లేదు, మరణం లేదు, సమస్తములో ఆదాము మరి ఆ శక్తితో ఉన్నప్పుడు ఏది కూడా ఆయన తాకలేకపోయాయి. అయితే పిల్లరా, ఆ స్థితిలోనికి మన ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము కడపటి ఆదాముగా భూమి మీదకి దిగి వచ్చి మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలంటే ఆదాము యొక్క శక్తిలోకి మనం తీసుకుపోవడానికి ఇష్టపడి ఉన్నాడు. హల్లెలూయా. ఆదాము అటువరకు ఏ శక్తిని కలిగి ఉన్నాడు, ఎలా గాలిని నియంత్రించాడు, ఎలా నీటితో మాట్లాడాడు, ఎలా పక్షులతో మాట్లాడాడు, ఎలాగా ఆ కొండలో నీటిని ఆ గాలిని గర్దించాడు, ఆ స్థితికి మనం తీసుకుని పోవడానికి కడపటి ఆదాముగా దేవుడు మనకి ఈ 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన రక్తాన్ని కార్చి ఆయన బిడ్డలను మనల్ని విమోచించడానికి వచ్చాడని దేవుడు ప్రవక్త తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. విమోచనగా ఏంటి అని దేవుడు ప్రవక్తున్నాడు. విమోచించడం అంటే ఏంటంటే ఒక పడిపోయిన దాన్ని తిరిగి మరలా తీసుకొని వచ్చి తన స్థానంలో పెట్టడమే విమోచన. పడిపోయినటువంటి ఆదాము మరలా తీసుకొని ఆదాము శక్తిని, ఆదాముకున్నటువంటి బలాన్ని, ఆదాముకున్న వరాలని, ఆదాముకున్నటువంటి సమస్యలను తిరిగి ఇవ్వడానికే కడపటి ఆదాముగా ఆ ప్రాథమికమైనటువంటి విశ్వాసాన్ని మనకిస్తున్నాడని దేవుడు ప్రవక్త తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనము మామూలు వారిని కాదండి. ఏ దేవుడు ఆదాము ఏ శక్తిని కలిగి ఉన్నాడో ఆ శక్తిని తిరిగి మరలా దేవుడు మనకి ఇవ్వడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మనము నిజమైనటువంటి అబ్రహాము సంతానంగా ఈ భూమి మీద జీవించాలని దేవుడు ప్రవక్త తెలియపరుచున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. సమయాన్ని ఆశీర్వదిస్తున్నాను. తిరిగి చాలా సంతోషం. మంచి వర్తమానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఫౌండేషన్, విశ్వాసం యొక్క ప్రాథమిక ఫండమెంటల్ ఫౌండేషన్ ఆఫ్ ద ఫెయిత్. విశ్వాసమునకు ప్రాథమిక ఫౌండేషన్ అంటే పునాది, ప్రాథమిక పునాది, విశ్వాసానికి ప్రాథమిక పునాది. సో విశ్వాసాన్ని సృష్టించింది లేదంటే దాన్ని కొనసాగించేది ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యము.
కాబట్టి మనకి క్రైస్తవులు అనేటువంటి మనకి ఖచ్చితంగా విశ్వాసం అనేది కావాలి. ఆమె ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది, మొదటగా దేవుడు తన మాటను తను నమ్మాడంట. ఆమె వెలుగు కలుగురుగాక అని దేవుడు పలికినప్పుడు ఖచ్చితంగా కలుగుతుంది నమ్మాడంట. ఆమె అలాగే భూ జంతువుల్ని సృష్టించినప్పుడు, పక్షులు సృష్టించినప్పుడు ఆయన మాట నెరవేరుతుంది అన్నటువంటి విశ్వాసం ఆయన పలికాడట. కాబట్టి ఏమీ లేని చోట, అసలు ఏమీ లేదు అక్కడ, దానిలో నుంచే దేవుడు సృష్టిని సృష్టించగలిగాడు. అది విశ్వాసం యొక్క శక్తి అయినది. కాబట్టి ఖచ్చితంగా విశ్వాసం అనేది మనకు ఉండాలి. అలాగే చక్కగా చెప్పాడు సహోదరుడు, ఆ ఆదాము ఏదైతే కోల్పోయాడో దాన్ని మరలా తిరిగి ఇవ్వడం కోసమే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి సంగమ ఈరోజు మనకు కావాల్సింది ఏమిటి అంటే ఆ విశ్వాసాన్ని ఇచ్చేటువంటి వాక్యం కావాలి. ఆ విశ్వాసం ఎలా వస్తుంది అని అంటే ఈ గడి వర్తమానం మనం విన్నప్పుడు ఖచ్చితంగా ఆ విశ్వాసం మనకు వస్తుంది. చూడండి, అనేక సంఘకాలాలు ఉన్నాయి, అనేక కాలాలు ఉన్నాయి. కానీ ఏ కాలంలో ఆ కాలానికి సంబంధించిన వాక్యాన్ని దేవుడు పంపిస్తున్నప్పుడు ఆ వాక్యానికి మాత్రమే రెస్పాండ్ అయ్యే అక్కడ ఉంటారు. ఆమె చూడండి, ఆ లోతుని దేవుడు పంపించినప్పుడు అప్పటి వరకు బైబిల్లో రాయబడి ఉంది. బైబిల్ ఎప్పుడైతే రాసినప్పటి నుంచి కూడా మాట ఉంది. ఏ మాట అని అంటే నీతిమంతుడు విశ్వాసములుగా జీవించును అన్న మాట ఎప్పటి నుంచో ఉంది, బైబిల్లో వర్ణించింది. కానీ ఆ వాక్యము లోతులు వచ్చినప్పుడు దాన్ని బయటికి తీశాడు ఆయన. అంటే ఆ వాక్యము లోతులకు వెలిగించబడింది. ఆ వాక్యం ఎప్పుడైతే అభిషేకం పొందిందో ఇప్పుడు ఆ వాక్యాన్ని స్వీకరించే వాళ్ళు అక్కడ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి లోతులు వచ్చినప్పుడు ఆ కాలానికి దేవుడు ఏ వాక్యాన్ని అయితే పంపిస్తా ఉన్నాడో దాన్ని అర్థమైన వాళ్ళు అక్కడ ఉన్నారు, దాన్ని నమ్మిన వాళ్ళు అక్కడ ఉన్నారు. అలాగే జాన్ వెస్లీ వచ్చినప్పుడు ఆయన బోధన నమ్మేవాళ్ళు అక్కడ ఉన్నారు. అలాగే ఈరోజు మన ప్రవక్త ఇక్కడికి వచ్చినప్పుడు ఆ బోధన నమ్మేవాళ్ళు కూడా ఇక్కడ ఖచ్చితంగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకి ఈ బోధన అర్థమవుతుందంటే, ఈ వర్తమానం మనకి సత్యము అనే నమ్మకం కలుగుతుందంటే ఈ గడికి సంబంధించిన విత్తనం, ఈ గడికి సంబంధించినటువంటి వాక్యపు వధువు నీవు నేనే. హల్లెలూయా. కాబట్టి మిగిలిన వాళ్ళు అంటే ఈ వధువులో ఈ కాలంలో భాగం కాని వాళ్ళు ఎవరికి కూడా ఈ వాక్యం అర్థం కాదు. ఈ వాక్యం చెబితే వాళ్ళకి బోర్డు అనిపిస్తుంది, ఈ వాక్యం చెబితే విసుగు అనిపిస్తుంది. కానీ ఈ గడిలో ఎవరైతే నిర్ణయించబడ్డారో, ముందుగా జగత్తు పునాది వేయబడక మునుపు ఎవరైతే నిర్ణయించబడ్డారో వాళ్ళకి ఈ వాక్యం వాళ్ళ కళ్ళు వెలిపిస్తుంది అన్నమాట. అలాగే మా ఏముందిరా అనిపిస్తుంది, భలే ఉంది అనిపిస్తుంది. కానీ పక్కనోటికి మాత్రం ఏముంది అక్కడ, ఏమి లేదు కదా, ఏంది ఎంత పోతున్నారు ఏంది. మన సహోదరుడు ప్రవీణ్ నేను వాక్యం అంటామంటే అక్కడ అమెరికాలో బోధ చేస్తున్నాడు పాస్టర్ గారు. సంఘస్థులందరూ రామైన అల్లు అని చెప్పి పులిపిటి దగ్గరకు వచ్చి ఇలా ఇలా అంటామంటే మనవాడు అంటాడు, ఏందమ్మా పుట్టడం కొత్తలేదు వాళ్ళు, మేమేదో కొత్తనారు ఏంది అంటాడు వాడు. అదేంటి అంటే ఉద్యమమైనది, అది ప్రత్యక్షమైనది, అదే విశ్వాసమైనది, అదే లీనమైపోవటం. అంటే ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ చూస్తుంటాం, క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాం, వాడు సింగిల్ కొట్టినా శలం లేదు, 4 కొట్టినా శలం లేదు అనుకో, అసలు వాడికి దాని మీద వాడికి ఆ క్రికెట్ అంటే అర్థం కాలేదని అర్థం. అర్థం ఏం చేస్తాడు, కేకలు పెడతాడు, ఎగురుతాడు, టీవీ దగ్గర పోతాడు ముందుకి. ఒకవేళ స్టేడియం కనుక లైవ్ చూస్తుంటే బట్టల మీద తిరుగుతూ ఉంటాడు చుట్టూ, ఏంది ఎట్లా తిరుగుతున్నారని చెప్పి పక్కనోడికి కనిపిస్తుంటుంది క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ లేని వాడికి. కానీ అది వాళ్ళకి అర్థమైంది ఆమె, కాబట్టి వాళ్ళు దానిలో సంతోషపడతా ఉన్నారు. అలాగే ప్రియ సంగమా, ఈరోజు ఈ వాక్యం అర్థమైంది కాబట్టి మన కళ్ళు మెరుస్తున్నాయి. ఆమె మనకి ఇది ఎలా ఉందంటే తేనె తగినట్టుగా ఉంది, మధురంగా ఉంది. ఇదాగా ఉంటాడు కదా, నీ వాక్యము నాకు క్రొవ్విన మెదడు దొరికినట్టుగా ఉందన్నాడు ఆమె. క్రొవ్విన మెదడు ఎంత రుచిగా ఉంటుందో నీ వాక్యం నాకు అంత రుచిగా ఉందన్నాడు ఆమె. అందుకోసం ఆయన దేవుని మందసం ముందు నాట్యం వేశాడు, డ్యాన్స్ వేశాడు. తన భార్య ఏంది నువ్వు ఇట్లా ఎగురుతున్నావు, అలాగా వాళ్ళగా
లేబర్ ఎగురుతున్నావు ఏంది, మన భాషలో చెప్పాలంటే లేబర్ ఎగురుతున్నావు ఏంది, నువ్వు రాజు మర్చిపోయావా అని అంటే ఆయన అన్నాడు, నా దేవుని సన్నిధిలో ఎగురుతున్నాను, నేను దేవుని యొక్క సమక్షంలో ఎగురుతా ఉన్నాను, దేవుని కోసం ఎగురుతా ఉన్నాను, ఇంకా ఎక్కువ ఎగురుతా అన్నాడు ఆయన. హల్లెలూయా. సో ఏంటంటే దేవుడి గురించినటువంటి ప్రత్యక్షత మనకు వచ్చినప్పుడు అది మనల్ని స్టిమ్యులేట్ చేస్తున్నాడు ప్రభు, అది మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది. అందుకోసమే మనకి ఆ విశ్వాసం అనేది వచ్చినప్పుడు మనం ఊరకుండా మెదలకుండా నోరు మూసుకొని ఉండాలి, ఆమేన్ హల్లెలూయా అని చెప్పి చెప్తాం. కాబట్టి సంగమా ఇవన్నీ కూడా బయట వాళ్ళకి అర్థం కావు. చూడండి, ఇందాక సోదరుడు చెప్పాడు, ప్రవక్త ఏం చెప్తున్నాడంటే యాక్చువల్గా అక్కడ ఒక అతను ప్రతిరోజు సముద్రానికి వెళ్తాడంట, సముద్రంలోనే పనిచేస్తాడు అతను. ఇంకొక అతను సముద్రం ఆ ఏరియాలో సముద్రం లేదు, ఎక్కడో టీవీలోనూ ఫోటోల్లోనూ చూడటమే. అదైతే ఎప్పుడు అనుకున్నాడంట, అబ్బా ఈ ఫోటోలు సముద్రం ఎంత అందంగా ఉంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంది, నిజంగా అక్కడికి వెళ్తే ఎంత బాగుంటుందో, ఫోటోలు చూస్తేనే ఎలాగ ఉంది, టీవీలు చూస్తేనే ఎలాగ ఉంది అని అనుకుని ఒకరోజు ఎలాగైనా సరే సముద్రం దగ్గరికి వెళ్ళాలి, దాన్ని ఆస్వాదించాలని ఆ వ్యక్తి సముద్రం దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎప్పటి నుంచో సముద్రంలో ఉన్నాడు కదా, ఆ వ్యక్తి ఎదురైనప్పుడు ఈ వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా సముద్రం దగ్గరికి అంటే మీరు ఎక్కడ జీవిస్తారంటే ఇక్కడే జీవిస్తాం అని చెప్పాడు. అంటే ఆయన అన్నాడు, మీరంతా ధన్యులండి, ఇంత ఆహ్లాదకరమైనటువంటి సముద్రాన్ని, ఇంత అందమైనటువంటి సముద్రాన్ని మీరు ప్రతిరోజు చూస్తున్నారంటే నిజంగా మీరు చాలా ధన్యులు, మీరు చాలా ఆనందిస్తున్నారు కదా అని అంటే ఆ వ్యక్తి అన్నాడు, ఏం ఆనందం అండి, ఏమున్నా అక్కడ సముద్రం ఏమున్నా అక్కడ ఏం లేదు, నీళ్ళు ఉన్నాయి, గాలి ఉంటుంది, ఉప్పు గాలి, ఉక్కపోత, దానిలో అంత స్పెషాలిటీ కనపడలేదు అన్న ఆ వ్యక్తి, ఎప్పుడు చూసే వ్యక్తి. ప్రవక్త అంటాడు, ఈరోజు దేవుడు కూడా మనకు ఆ విధంగా అయిపోయాడట. ప్రవక్త అంటాడు, ఆయన కాలంలో జరిగినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళకి అది కామన్ థింగ్ అయిపోయిందంట. ఎప్పుడన్నా ఒకసారి అద్భుతం జరిగితే అది గొప్ప చెప్పుకుంటాం, అమ్మో అక్కడ దేవుడు అట్లా చేసాడు అని చెప్పి చెప్తాం. కానీ బ్రాహ్మణ్ గారి యొక్క కూటంలో వాళ్ళకి ఎల్లప్పుడూ అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి, కూటం పెట్టేయడానికి అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. అది ప్రతిరోజు చూసి చూసి ఏముందో ఇంతే కదా అనుకుంటున్నారు వాళ్ళు. కానీ నిజంగా దేవుణ్ణి మనము గుర్తించాలి. ప్రవక్త ఎందుకు చెప్తున్నాడంటే ఆ మాట, దేవుణ్ణి మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది, దేవుని మనం ఆస్వాదించాల్సిన అవసరం ఉంది. అంతేగాని దానికి అలవాటు పడవద్దు, అంటే డీసెన్సిటీ అవ్వద్దు, అంటే నువ్వు మొత్తుమరిపోవద్దు. దేవుడు ఎక్కడ కలుసుకున్నా ఎక్కడ పనిచేసినా ఆయన దాన్ని నువ్వు గుర్తించే స్థితిలో ఉండాలి, దాన్ని నువ్వు ఆనందించే స్థితిలో ఉండాలి. కానీ ఈరోజు ఆయన ప్రవక్త అన్నాడు, ఈ కాలంలో జరుగుతున్న అద్భుతాలు అంతా విరివిగా జరుగుతున్నాయి కాబట్టి మీకు ఎలా ఉందంటే కామన్ గా అయిపోయింది, కామన్ థింగ్. ఏముంది, కుంపెడు నడుతున్నాడంటే అవునా, మగవాడు నడిచేట కూడా అంటున్నారు, గుబ్బేడు కళ్ళు వచ్చినాయి అంట అనగానే అవునా అంతకుముందు కూడా వచ్చినాయిగా, కామన్ అయిపోయింది వాళ్ళకి. ఈ విషయం తెలుసుకుని ఆఫ్రికాలోనో ఇండియాలోనో ప్రవక్త బోధిస్తామంటే అక్కడ అసలు ఆయన్ని ముట్టుకోవడానికి వచ్చి మీద పడతామంటే అక్కడ నుంచి తప్పించుకొని పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అవేవి కొత్త కాబట్టి, తెలియదు కాబట్టి, దేవుని యొక్క శక్తి వాళ్ళు ఎప్పుడు చూడలేదు కాబట్టి దాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉన్నారు, దాన్ని వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఆస్వాదించే స్థితిలో ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క కార్యాలని నిర్లక్ష్యంగా ఏముందిలే ఎప్పుడు జరిగేదే అని ఆ స్థితికి మనం రాకూడదు ప్రవక్త అంటున్నాడు. కాబట్టి ఈ సంగమా మనం ఖచ్చితంగా దేవుడు చేసే ప్రతి కార్యాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. నేను చెప్పాను, గుర్తిస్తేనే మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. నువ్వు మనం గుర్తించలేదనుకో నీకు కృతజ్ఞత రాదు దేవుడి మీద. కాబట్టి మన జీవితంలో ప్రతిరోజు దేవుడు ఏదో ఒక అద్భుతం, ఏదో ఒక మేలు మనకు చేస్తూనే ఉంటాడు. కానీ మనం గుర్తించకపోవడం వల్లే దేవుడికి మనం కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా దేవుణ్ణి గుర్తించాలి, ఆయన యొక్క కార్యాలు మనము గుర్తించాలి. అలాగే ప్రవక్త ఒక వర్తమానంలో చెప్తున్నాడు, ఆయన ఒక సహోదరికి బాగాలేకపోతే ప్రార్థన చేయడం పోయాడు. ఆమె బెడ్ రిటర్న్ అయింది, అంటే చాలా కాలం నుంచి పడిపోయింది, బెడ్ మీద ఉంది, ఆమె లేచి బయటికి రాలేదు. అయితే ప్రవక్త వెళ్ళి ఆమెతో మాట్లాడుతుంటే అమ్మా యేసుక్రీస్తు మరి స్వస్థపరచగలని నువ్వు నమ్ముతున్నావా
అని చెప్పంటే ఆమె అన్నది, నేను నమ్ముతున్నానండి అన్నది. ఆమె ఏమన్నదంటే, అసలు నాకు చాలా విశ్వాసం ఉంది దేవుడి మీద అన్నది. అదేనా, నాకు చాలా విశ్వాసం ఉంది దేవుడి మీద అని అంటే ఏమన్నాడు, మరి ఎందుకు నువ్వు లేవలేదు, నీకు అంత విశ్వాసం ఉంటే నీకు ఎందుకు స్వస్థ రాలేదు అన్నాడు ఆయన. అని అంటే ఆమె ఒకసారి డైలవల పడింది. అదేంది, నీకుందా మరి అని అడిగింది. ప్రవక్తను అడిగింది, నీకుందా అన్నది. ఎస్ నాకుంది అన్నాడు ఆయన. అయితే నాకు చూపించు అన్నది. అంటే ఆయన అన్నాడు, నువ్వు చూడాలనుకుంటున్నావా అన్నాడు. అలాగే నువ్వు చూడాలనుకుంటున్నావా అన్నాడు. అవును, నేను చూడాలనుకుంటున్నా. అప్పుడు ఆయన అంటే ఆ అద్భుతాలు లేదంటే ఆశ్చర్యకార్యాలు అక్కడ జరిగితే ఇప్పుడు ఆమె యొక్క విశ్వాసం పురుకలు పడుతుంది, ఆమె విశ్వాసం స్థిరపడుతుంది. సో అందుకోసం ఆయన ఏమన్నాడంటే, సరే చూస్తానన్నావు కాబట్టి, నువ్వు చూస్తే నమ్ముతానన్నావు కాబట్టి ఇదిగో అని చెప్పి ఆయన అన్నాడు. ఇప్పుడు ఆయన పడుకోంది కదా, బెడ్ పైన ఒక షాండ్లియర్ ఉందంట, అంటే లైట్ డెకరేషన్గా ఏలాడుతూ ఉంటుంది కదా పై నుంచి కిందకి. సో అలాంటి లైట్ ఉందట. అంటే ఆయన అన్నాడు, ఇదిగో ఆ పైన ఉన్న లైట్, నీకు విశ్వాసం అన్నావు కదా ఇందాక, విశ్వాసం అన్నావు కదా నువ్వు ఇందాక, దాన్ని తిరిగేలా చేయగలవా అన్నాడు. దాన్ని ఎట్లా తిరిగేలా చేయగలవా అని చెప్పి ఈయన అడిగితే ఆమెది, నువ్వు చేయగలవా అన్నది. అప్పుడు అన్నాడు, నేను చేస్తే చూస్తావు నువ్వు అన్నాడు. నువ్వు నమ్ముతావు దేవుడిని అని అన్నాడు. నేను నమ్ముతాను అంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఆ షాండ్లియర్ అనేది ఫస్ట్ యాంటీ క్లాక్ వైజ్ తిరగాలి, అంటే ఇటు నుంచి అటు తిరగాలి. ఏంటి 3 సార్లు తిరగాలి. 3 సార్లు తిరిగి మళ్ళీ మధ్యలోకి వచ్చి ఆగాలి. మళ్ళీ అటు నుంచి ఇటు తిరగాలి, మళ్ళీ 3 సార్లు తిరిగి ఆగాలి. అటు నువ్వు చేయగలవా అని అడిగాడు. నేను చేయలేను, నువ్వు చేస్తావా అని. నేను చేస్తాను అని చెప్పి ఆయన యేసుక్రీస్తు నామములో షాండ్లియర్ తిరుగు అని చెప్పినప్పుడు అది ఎగ్జాక్ట్గా ఆయన ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు అలాగే తిరిగింది. ఏ చేతి సహాయం లేకుండా అది తిరిగింది. తిరగానే ఆమె ఆశ్చర్యపోయింది, ఇదేది, ఇది మంత్ర అంటుంది, ఇది మంత్రశక్తి కదా ఆమె అంటుంది, ఇది మంత్రశక్తి కదా అని అంటే నాకు తెలుసు వాటి అంటామని, ఆమె నాకు తెలుసు వాటి అంటామని, కానీ ఇది మంత్రశక్తి కాదు, ఇది దేవుని పట్ల విశ్వాసమైనది. చూడండి, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే ఆ కార్యాలు మనం చేయగలమని బైబిల్ చెప్తా ఉంది. ఆమె సో కాబట్టి నేను చేశాను, అది ఎంత మాత్రం కూడా సోర్సరీ కాదు, లేదంటే క్షుద్ర పూజలు కాదు, కానీ అవి నిజంగా విశ్వాసంతో చేసే కార్యాలైనవి. చూడండి, ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? అనుమతి ఏం లేదు, కేవలం మాట ద్వారానే ఈ భూమి వెనుకలోకి వచ్చింది. సూర్యుడు, చంద్రుడు, వీళ్ళందరూ ఈ సర్వ సృష్టి కూడా అక్కడ ఏమీ లేకపోయినా సరే కేవలం మాట పలికితే దేవుడు అక్కడ ఉనికిలోకి వచ్చినాయి. మరి ఆ విధంగా చేయగలిగిన దేవుడు, ఆ దేవుడు నువ్వు నమ్మినప్పుడు, నమ్ముట నీవులైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఆమె నువ్వు నమ్మితే కార్యం చేయడా, నేను అది నమ్మాను కాబట్టి ఇదిగో అది జరిగింది అన్నాడు. హల్లెలూయా. ప్రవక్త ఇంకేమన్నాడంటే ఇంకో ఆశ్చర్యకర విషయం చెప్తారు. ఆయన అంటాడు, నీ జేబులో రూపాయి బిళ్ళ లేదు, నీ జేబులో రూపాయి బిళ్ళ లేదు, కానీ ఉన్నది నువ్వు నమ్మితే. ఆమె మొత్తం నాకు గుర్తులేదు ఎక్కడ చెప్పాడు ప్రవక్త, కానీ చదివి ఆశ్చర్యపోయాడు. ఆయన అన్నాడు, రూపాయి బిళ్ళ ఉందని నువ్వు నమ్మితే ఖచ్చితంగా రూపాయి బిళ్ళ జేబులో ఉంటుంది అన్నాడు. లేదని తెలుసు నీకు, కానీ నువ్వు నమ్మగలిగితే, ఆమె ఉందే నువ్వు నమ్మగలిగితే ఆ విశ్వాసం అక్కడ సృష్టి చేస్తుంది. ఎందుకంటే సృష్టించబడిన ఈ సృష్టి అంతా కూడా అదృశ్యమైనటువంటి దేవుని మాట చేత సృష్టించబడింది. కాబట్టి సంగమా, ఈరోజు మనకి ఇవన్నీ కూడా కొత్తగా ఉంటున్నాయి. రోగులు స్వస్థపడటం, గుంటోళ్ళు బాగవటం, ఇవన్నీ కూడా వింతగా అనిపిస్తున్నాయి, కానీ దేవుడికి అవి సాధ్యమైనటువంటి కార్యాలు. ఆమె నీవు కనుక విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా వాటిని చేసి తీరుతాడు అంతే. అలాగే ఒకరోజు ఆయన ప్రార్థన చేస్తున్నాడు గుడ్డవాడికి, చిన్న పాప, కళ్ళు లేవంట, ఆమెకి కనుగుడ్లు కూడా లేవంట. చూడండి, కళ్ళు కాదు, కనుగుడ్లు కూడా లేవు. అంటే గొంత, కన్ను లేదు, లోపల బాగుంటుంది కదా, అది లేదు, ఓన్లీ సాకెట్ మాత్రం, గొంత మాత్రం. ప్రవక్త ఆమె
చేస్తున్నాడు. ఆమె ప్రార్థన చేస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే కళ్ళు వచ్చినాయంట. ఏది అసలు ఏమీ లేని చోట కన్ను గుడ్లు కూడా లేవు అక్కడ, కానీ కనుగుడ్లు వచ్చినాయి. ఆయన ప్రార్థన మధ్యలో ఆపి ఆ పాపను అడుగుతున్నాడు, అమ్మా నీకు ఏ రంగు కళ్ళు అంటే ఇష్టం అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. కన్ను గుడ్లు వచ్చినాయి, ఇప్పుడు పాప రావాలి. సో ఆ పాప అది నీకు ఏ కళ్ళు అంటే ఇష్టం అని అడిగాడు ఆయన. ఏ రంగు కళ్ళు అంటే నీకు ఇష్టం అని అడిగాడు. అడిగితే ఆ అమ్మాయి అన్నదంట, నీలి రంగు కళ్ళు అంటే బాగుంటాయి అని చాలా మంది చెప్పారు, కాబట్టి నాకు నీలి రంగు కళ్ళు కావాలన్నదాన్ని. హల్లెలూయా. ఆయన మళ్ళీ ప్రార్థన చేశాడు, ఆమెకు నీళ్లు రంగు కళ్ళు వచ్చినాయి. ఆమె చూసి దేవుడిని నామమును స్తుతించింది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, ఇలాంటి కార్యాలన్నీ కూడా చెయ్యాలి, మనం చేయాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశమైనది. హల్లెలూయా. మన ప్రవక్త చేశాడు, ఆ ప్రవక్తను మనం నమ్ముతున్నాం, ఆ ప్రవక్త ఉత్తమాన్ని మనం నమ్ముతున్నాం. ఖచ్చితంగా మనం కూడా ఏదో ఒక రోజు ఆ స్థితికి మనం దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఆ విధంగా ఖచ్చితంగా వెళ్తాం మనం, ఎందుకంటే అందుకోసం దేవుడు వచ్చాడు, అందుకోసం ఈ గడియ వర్తమానం వచ్చింది. కాబట్టి సంగమా, మనకి విశ్వాసం అనేది చాలా అవసరం. అయితే ఆ విశ్వాసం దేని మీద ఉంటుంది, దేని మీద ఉండాలి అని అంటే దేవుని వాక్యం మీద ఉండాలి. హల్లెలూయా. చాలా మంది అన్నారంట, అయ్యా యేసుక్రీస్తుని నమ్మితే స్వస్థ వచ్చింది మాత్రం చెప్తున్నారు. వాళ్ళు ఎమోషనల్లో ఉన్నారు, వాళ్ళు ఏదో ఉద్రేకంలో ఉన్నారు, కాబట్టి వాళ్ళకి ఆ స్వస్థతలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచితే కాదు, వాళ్ళకి ఉద్రేకం వల్ల స్వస్థమవుతున్నారు. యేసుక్రీస్తుని కాదు, ఈ చెట్టును చూసి చెట్టుని యేసుక్రీస్తు ప్లేస్ లో చెట్టును పెట్టినా ఆ చెట్టుని నమ్మినా కూడా వాళ్ళకి ఇదే కార్యం జరుగుతాయి అన్నారంట వేరే వాళ్ళు. అలాగే అంటే ప్రవక్త అన్నాడు, కాదు, దేవుని వాక్యం మీద విశ్వాసం చూపేటువంటి కార్యాలు జరుగుతాయి. నువ్వు దేని పెడితే దాన్ని నమ్మితే కార్యాలు జరగవు, కానీ దేవుని యొక్క వాక్యం మీద నువ్వు విశ్వాసం ఇచ్చినప్పుడే అలాంటి కార్యాలు జరుగుతాయని ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. కాబట్టి సంగమా, మనకి విశ్వాసం అనేది ఎక్కడ ఉండాలి? మనకి విశ్వాసం అంటే దేవుని వాక్యం మీద ఉండాలి. దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు ఖచ్చితంగా అలాంటి కార్యాలు జరుగుతాయి. ఆమేన్. మూడో ఈడ్పు అనేది మన జీవితంలో, వధువు జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. ఆమేన్. నేను చేయ కార్యాల కంటే మీరు ఇంకా అధికమైనటువంటి కార్యాలు చేస్తారు అని యేసు చెప్పాడు. కాబట్టి మనం దానికోసం మనం సిద్ధపడదాం, ఎందుకంటే ఈ వాక్యం మనం అక్కడికి తీసుకుని వెళ్తుంది. వాక్యం విందాం వింటూ ఉండగా, మనం దాన్ని ధ్యానిస్తూ ఉండగా ఖచ్చితంగా దేవుడు మనకు ఆ విశ్వాసము ఇస్తాడు. ఆమేన్. తద్వారా దేవుడు మనల్ని పరలోకానికి వారసులుగా చేస్తాడు. ఈ భూమిని మనం స్వతంత్రించుకుంటాం, ఈ భూమిని మనం పరిపాలన చేయబోతున్నాం. ఎందుకంటే మనము రాజులమైనాం. మనం రాజులు అయితే రాజాతి రాజు యేసు ప్రభువు. హల్లెలూయా. నేను రాజులకు రాజు అన్నాడు. ఆ రాజులు ఎవరంటే మనమే. ఆమేన్. మనందరం రాజులు అయితే మనందరికి రాజు ఆయన రారాజు అయినాడు. హల్లెలూయా. కాబట్టి అలాగే ఆయన దేవుడు అయితే మనము చిన్న దేవుళ్ళమైనాం. ఆమేన్. మనం చెప్పారు కదా, సృష్టి అంతా కూడా ఆయన చూసుకుంటుంటే భూమి దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. ఇది మన సొత్తు, ఇది మన అధికారం. ఆమేన్. మనకు లోబడాల్సిందే ఏదైనా. కానీ ఎందుకు భయపడుతున్నాం? కుక్క గట్టిగా ఎత్తిని మనం భయపడతాం, ఒక పరిగెత్తుకొచ్చి దగ్గర రాని భయపడుతున్నాం. ఎందుకనంటే పాపం చేయటం వల్ల వచ్చినటువంటి భయం అది. దేవుడు మరలా దాన్ని తీసివేసి మరలా ఆదాము ఏ స్థితిలో అయితే ఉన్నాడు అంతకుముందు అదే స్థితిలోకి మనల్ని తీసుకెళ్ళడానికి యేసు ప్రభువు వచ్చాడు. ఆమేన్. తద్వారా ఆయన విమోచించాడు మనం. ఆమేన్. సో కాబట్టి మన ఆత్మ విమోచించబడింది. ఇంకా విమోచించబడాల్సింది ఏమిటంటే ఈ శరీరం విమోచించబడాలి. ఈ శరీరం విమోచించబడినప్పుడు ఏం జరుగుతుందంటే ఎత్తబాటు జరుగుతుంది. ఆమేన్. సో దానికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే దానికంటే ముందు మనము ఖచ్చితంగా వధువు ఆ కార్యాలు చేస్తుంది. యేసుక్రీస్తు ఏవైతే కార్యాలు చేశాడో అవే కార్యాలు వధువు కూడా చేస్తుంది. ఆమేన్. సో దానికోసం మనం సిద్ధపడదాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక, దేవుడు మనం సమృద్ధిగా ఆశీర్వదించును గాక. మంచిది, చల్లగా ఉంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవా, ఈ రాత్రికాల సమయంలో బుధవారపు ఆరాధన అంతట్లో మాకు తోడుగా ఉండి నడిపించావు నాయన. ఈ సమయంలో ప్రభువా, విశ్వాసం యొక్క ప్రాథమిక పునాది అన్న వర్తమానం గురించి మాతో మాట్లాడావు నాయన.
నిజమే నాయన, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యమని బైబిల్లో రాయబడింది. కాబట్టి మా అందరికీ కూడా విశ్వాసం అవసరమైనది. ఆ విశ్వాసాన్ని ఇచ్చేది కూడా నీవే నాయన ప్రభువా. మా అందరికీ అటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఇవ్వడానికి ఈ గడి వర్తమానాన్ని ఇచ్చావు నాయన. అందుకొరకు మీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని మేము కేవలం వినేవారిగా కాక ప్రభువా, వినదాని ప్రకారం జీవించేవారిగా మనం మార్చమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే దీనిలో శక్తి ఉంది నాయన, దీనిలో బలం ఉంది నాయన, దీనిలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి ఆ శక్తి దాగి ఉన్నది ప్రభువా. కనుక ఆ వాక్యం మేము పట్టుకోవడానికి సహాయం చేయండి, ఆ వాక్యం మీద నిలబడడానికి మాకు సహాయం చేయండి. కుడికైన ఎడమకైన తొట్టిల్లక మీ వాక్యంలో స్థిరంగా నిలబడేటువంటి అయా తండ్రి విశ్వాసులుగా ప్రభు, మీ కుమార్తెలుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ సమయంలో ప్రభు వాక్యం అందించినటువంటి మీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభువా విన్న వాక్యం మా అందరి హృదయాల్లో నీరు కట్టండి అయా, భద్రం చేయమని ప్రార్థిస్తున్నా, నూరంతలుగా ఫలింపును దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. అయా మరి ఆ బాగైనటువంటి స్త్రీ, అయా మంచం మీద పడినటువంటి ఆ స్త్రీ అయా ఇదిగో ఎప్పుడైతే ప్రవక్త గారు నాయన విశ్వాసంతో ఆ కార్యం చేసి ఉన్నాడో అయా దానిని ఆమె నమ్మింది ప్రభువ. ఆ తర్వాత ఆమె స్వస్థత పొందుకుంది నాయన, ఆమెకు విశ్వాసం వచ్చింది ప్రభువ. కనుక ఇదిగో నాయన అటువంటి అయా తండ్రి వినుటంలో విశ్వాసం కలుగునని మీ ఆత్మలో రాయబడింది. మీ వాక్యం గురించి మేము ఉన్నప్పుడు, క్రీస్తు గురించి మేము ఉన్నప్పుడు అది మాకు విశ్వాసాన్ని కలిగిస్తున్నది ప్రభువ. ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళండి, ఇంకా మమ్మల్ని లోతుగా తీసుకుని వెళ్ళండి ప్రభువ. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. అయా సంఘమును అయా మీరు ఎత్తిపట్టండి ప్రభువ. సంఘంలో ఉన్నటువంటి అయా ప్రభు రోగులను ప్రభు మీరు స్వస్థపరచండి. సంఘంలో ఆయన ఎవరైతే ప్రభు మా కుటుంబాల్లో అయా అతన్ని మారు మనసు లేకుండా జీవిస్తున్నారో వారికి మారు మనసు దయచేయండి. ఎవరైతే అయా వెనక్కి వెళ్ళిపోయినారో, జారిపోయినారో ప్రభు వారిని మరలా మీ సన్నిధికి తోడుకుందామని ప్రార్థిస్తున్నా ప్రభు. సంఘాన్ని దీవించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన, మీ స్వార్థులకు చెక్కున్నా ప్రభు. ఇదిగో తండ్రి ఆదివారం, బుధవారం అలాగే నాయన ఎక్కడ కూడికలు జరిగినా సరే అక్కడికి ప్రభు ఆసక్తితో మేము వెళ్ళగలిగేటువంటి అయా ఆసక్తిని మొదలు ఇచ్చామని ప్రార్థిస్తున్నా. ఆ సముద్రం ఎల్లప్పుడూ చూసేటువంటి వ్యక్తి ఏ విధంగా ఆసక్తిని కోల్పోయాడో ఆ విధంగా మేము ఉండక ప్రభు అయా దినదినము ప్రభు మేము మీ పట్ల ఆసక్తి మాలో పెరుగునట్లుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. అయా రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ అయా మాలో అనాసక్తి రాకుండా ప్రభు, అయా నిర్లక్ష్యం రాకుండా ప్రభు, అయా మాలో ఓ నా తండ్రి ఆ ఉత్సాహాన్ని ప్రభు, ఆ మాలో నా తండ్రి ఆ ఆసక్తిని ప్రభు మీ పట్ల ఎల్లప్పుడూ కూడా పురికోపమని ప్రార్థిస్తున్నా. మేము చప్పబడకూడదు ప్రభు, మేము చల్లారిపోకూడదు ప్రభు. అయా మీ ఎడల ఆసక్తి ఎల్లప్పుడూ దినదినము అభివృద్ధి చెందినట్లుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రవక్త అన్నాడు, ఇదిగో ఈరోజు ఇలాంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయడానికి కారణం ఏమిటి అంటే ప్రజలు దేవుడు మా పట్ల ఏదో కార్యం చేస్తాడన్నట్టు ఆశతో అక్కడికి వస్తున్నారు కాబట్టి ఈ కార్యాలు జరుగుతున్నాయని మా ప్రవక్త అన్నాడు తండ్రి. కనుక మేము ఆసక్తితో వచ్చినప్పుడు, ఆశతో మీ మీద ఆశ పెట్టుకుని వచ్చినప్పుడు ఖచ్చితంగా మా మధ్యలో నువ్వు కార్యాలు చేసే దేవుడు విన్నావు ప్రభు. అయ్యా నీకు ఆ శక్తి ఉందని మేము నమ్ముచున్నాము నాయన. నీవు సర్వశక్తి గల దేవుడు ప్రభు, నీవు సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తవు నాయన. కాబట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తున్నాం నాయన. అయ్యా నీవు మాత్రమే స్తుతులకు అర్హుడు ప్రభు, నీవు మాత్రమే స్తుతుల సింహాసనంపై కూర్చోడానికి యోగ్యుడు ప్రభు. కనుక మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు, ఘనపరుస్తున్నాం నాయన. మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తున్నాం నాయన. తండ్రి సంఘమును దీవించు నాయన, బిడ్డలను దీవించు ప్రభు, ఆశీర్వదించండి నాయన. అలాగే నాయన ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారు మీరు జ్ఞాపకం చేసుకున్నాండి ప్రభు. అయా ఇదిగో నాయన సహోదరులు పంట వేస్తున్నప్పుడు నాయన అయా నా తండ్రి ఆ పంటలో అయా నా తండ్రి చీడపీడలు ఆశించకుండా ప్రభు, అకాల ఫలాలు రాలకుండా ప్రభు అయా కృప చూపమని ప్రార్థిస్తున్నా. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకి సహాయం చేయండి ప్రభు, వారి ఉద్యోగాలు తోడుండండి ప్రభు, కృప చూపించండి అయా. సంఘమును ఆయన అన్ని విషయాల్లో ఎదుగునట్లుగా దీవించమని ప్రార్థిస్తున్నా అయా. బైబిల్లో రాయబడినది సంఘము అన్ని విషయాల్లో క్షేమాభివృద్ధి చెందాలని బైబిల్లో రాయబడింది ప్రభు. అయా ఆత్మ సంబంధంగా అయా దీవించండి నాయన. అలాగే భౌతిక సంబంధంగా కూడా అయా సంఘమును దీవించమని ప్రార్థిస్తున్నా, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. ఈ సమయంలో నాయన చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు కింద దీవించి ఆశీర్వదించమని
విన్న వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపును దయచేయండి. మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడని నడిపించును గాక, ఆమేన్. ఈ సమయంలో సాంగ్లు వచ్చి పాట పాడుతూ ఉంటారు. ఈరోజు నా కుమార్తె జెఫ్రిన్ డానియల్ యొక్క పుట్టినరోజు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలోకి ప్రవేశించింది. దాని సందర్భంగా కేక్ కటింగ్ ఉంది. సో పాట అయిపోయిన తర్వాత అందరూ కూడా బయట ఉంటే అక్కడ కేక్ కట్ చేద్దాం. ఓకే, హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా, 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 అందరూ షేక్ హ్యాండ్ తీసుకొని గాడ్ బ్లెస్ చెప్పండి.